ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా రాజ్ కందుకూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా అందరికీ స్వాగతం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇది ఒక వెరీ ఎమోషనల్ స్టోరీ. ఫాదర్ సన్ ఎమోషనే ఉంది. అలాగే టీకి ఆ షాప్ ఓనర్కి కూడా ఒక ఎమోషన్ ఉంది. అంటే చాయ్కి కేఫ్ రన్ చేసే ఓనర్కి ఉండే ఎమోషన్ కూడా ఈక్వల్లీ హై ఉంది. సో ఒక ట్రయాంగిల్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంది. వెరీ వెల్ కనెక్టెడ్. ప్రమోద్ హర్ష ఈ సినిమాని నిజంగా ఎక్స్ట్రాడినరీగా రాసుకొచ్చాడు. పాయింట్ని రాసుకురావడమే కాదు, అలా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారిని ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అన్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు, శివాకి చెప్పినప్పుడు, సార్ నాకు రాజీవ్ గారి సినిమా చేస్తే బాగుంటుంది సార్ అని ఫస్ట్ డే 1 అనుకున్నాడు. అనుకున్నట్టుగానే వెళ్ళి ఆయన కథ చెప్తే రాజీవ్ గారు అది ఒప్పుకోవడం చేయడం ఇదంతా ఒక ఎత్తు. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా కసిరెడ్డి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే బాబాయ్ క్యారెక్టర్ ఇప్పుడే సాయి శ్రీనివాస్ చెప్పాడు, నా తమ్ముడే తను, ఎవరో కాదు, ఈజ్ మా కజినే తను. సో వీళ్ళందరూ కూడా అనుకోకుండా అట్లా కుదిరింది ఈ కాంబినేషన్. ఈ రైటింగ్లో సపోర్ట్ చేసిన ఇమ్రాన్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి బ్రిలియంట్ ప్రోడక్ట్ని తయారు చేశారు. దీని క్రాంతి కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రశాంత్ విహారీ మ్యూజిక్ ఈజ్ అన్ అడిషనల్ బోనస్. అలాగే తేజు ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తమిళ్లో షీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ నౌ. సో అలా పేరున చెప్తే ఈ సినిమా అనుకోకుండా అలా కుదిరింది. అటువంటి దానికి ఇవాళ ఒక గెస్ట్గా ఇవాళ బాబురావు గారు రావడం ఒక హైలైట్ అయింది. ఎందుకంటే ఒక టీ స్టాల్ రన్ చేస్తూ చిన్న స్కేల్ నుంచి పైదాకా తీసుకొచ్చి ఒక టీని అందరికీ, నీలోఫర్ టీ అంటే అందరికీ పరిచయం, అటువంటి వ్యక్తి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ఆయన సినిమాలు పెద్దగా చూడరు. ఆయన్ని ఈ మధ్యనే వెరీ రీసెంట్లీ నేను ప్రైడ్ ఆఫ్ తెలంగాణ జ్యూరీ మెంబర్, నేను సజెస్ట్ చేసి ఆయనకి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఇవ్వడం జరిగింది వెరీ రీసెంట్లీ 6 months క్రితమే. ఇచ్చినప్పుడు ఆయనకి ఇందాక నేను గుర్తు చేసే వాళ్ళ అబ్బాయికి లాస్ట్ టైం, సార్ మిమ్మల్ని ఎక్కడ చూసాడు, నేనే జ్యూరీ మెంబర్, లాస్ట్ టైం అవార్డు ఇచ్చాం మీకు, బెస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో అటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు మనం కలిసాం. అన్ని విధాలు అనుకోకుండా ఈ సినిమా బాగా కుదిరింది. అలాగే సుప్రియ గారు ఆర్ట్ వర్క్ చాలా బాగా చేశారు. అలాగే దీనికి పదాలు రాసినటువంటి సురేష్, తను ఆల్రెడీ ఇప్పుడు తనకు ఒక మంచి ఒక బ్రాండ్ ఏర్పడింది బేబీ తర్వాత, అటువంటి మంచి పదాలు తను ఇచ్చాడు. సో ఇవన్నీ చేసినటువంటి ఈ వర్క్, పవన్ ఎడిటింగ్ అన్నీ కూడా చాలా బాగుంది. అలాగే శివ, మీరు ఒక కొత్తగా ఈ అబ్బాయిని చూస్తారు ఇందులో. అంటే ఈ సినిమాలో ఎమోషన్ తోటి ఫాదర్కి తనకి పర్టికులర్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్, నా ఫేవరెట్ సీన్, అది ఎడిట్ అవుతుంటే పవన్ వీళ్ళందరూ చేస్తుంటే నేను దగ్గర కూర్చున్నాను, ప్రమోద్తో చెప్తుండేవాడిని, ప్రమోద్ ఇలా మనం ఈ వీలైతే ఇది సస్టైన్ చేయండి, ఇక్కడ ఎమోషన్ ఉంటే బాగుంటుందని. ఆ షూట్ జరుగుతున్నప్పుడు నాకు రాజీవ్ గారు ఆ టైంకి అన్నారు, మీరు వస్తే బాగుంటుందని. నేను లొకేషన్కి వెళ్ళాను బేగంపేటలో. వెళ్ళినప్పుడు రాజీవ్ గారు చెప్పారు, నాకు నిజంగా ఈ సీన్ చేస్తున్నప్పుడే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయండి, అంత బాగుందని. అప్పటిదప్పుడు ఎడిట్ చేసుకుని మనందరం చూసాం రాజీవ్, మీకు గుర్తుందో లేదా ఆ రోజు. సో ఇది అనుకోకుండా ఈ సినిమా బాగా కుదిరింది. హోప్ఫుల్లీ దీనికి సపోర్ట్ చేసిన మీడియా ఫ్రెండ్స్, అలాగే మన పిఆర్ఓ వంశీ కాక నా తమ్ముడు తను కూడాను, మీ అందరి సపోర్ట్ చాలా ఉంది. నేను ఒకవేళ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. 6వ తారీఖు రిలీజ్ అవుతోంది. మనస్ఫూర్తిగా అందరికీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొంత అందులో వాల్యూ ఉన్న మీడియా దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, మౌత్ టాక్తో వెడుతోంది. సో కాబట్టి ఎదురు చూస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో విషెస్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ చాయ్ వాళ్ళని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ప్రమోద్ హర్ష విల్ స్పీక్.